ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం. వరంగల్ నగరంలో దేవదేవునికి నీరాజనం. చిత్తూరు శ్రీ వరదరాజస్వామికి అభిషేకం. దేవేరుల సమేతంగా స్వామివారికి విశేష కైంకర్యం. భక్తగిరులుగా ప్రకాశిస్తున్న సప్తగిరులు. సకల సౌకర్యాలతో భక్తులకు టీటీడీ ఆత్మీయ స్వాగతం. అద్భుత ఆధ్యాత్మిక ప్రాభవం. తిరుమల శ్రీనివాసుడి చిద్విలాస రూపం. నవరత్న ఖచ్చిత సకలాభరణ భూషితం. తరగని భక్తి మందార కుసుమం. శ్రీ వెంకటేశ్వరుడి దివ్య వైభవంపై ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశి అభిషేకం శోభాయమానంగా జరిగింది. జ్యేష్ఠమాస పూజలలో భాగంగా ఏకాదశి తిథిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి షోడశోపచార పూజలు జరిపారు. ఆపై సంకల్పపూర్వకంగా స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాసం పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశి తిథిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారికి అర్చకులు షోడశోపచార పూజలు పూర్తి చేసి సంకల్ప పూజలతో సేవించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామి అమ్మవార్లను దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రం భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో ఎటు చూసినా భక్తజన శోభితంగా కనువిందు చేస్తోంది. వారాంతపు రోజులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం సదా సేవే పరమావధిగా కార్యాచరణను ఎప్పటికప్పుడు వినూత్నంగా రూపొందిస్తూ సకల సౌకర్యాలతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కొండ నిండుగా చేరుకున్న భక్తజన సంద్రంతో తిరుమల గిరులు భక్తగిరులుగా శోభిల్లాయి. వారాంతపు రోజులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి కొండకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లు, శిలాతోరణం వద్ద క్యూలైన్లలో భక్తులకు సంతృప్తికర సేవలను అందించింది. ఆయా ప్రాంతాలలో సాంబారాన్నం, మజ్జిగ, చిన్నారులకు పాలు, మంచినీటిని నిరంతరాయంగా శ్రీవారి సేవకులు అందజేస్తూ భక్తుల సేవలో తరించారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీనియర్ అధికారులు ఆయా ప్రాంతాలలో పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. అలాగే
మొబైల్ ప్రథమ చికిత్సా కేంద్రం ద్వారా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులకు వారికి అవసరమైన ఔషధాలను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఇక ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరుమలలోని పలు ప్రాంతాలలో ఉన్న దర్శన క్యూలైన్ల వద్దకే భక్తులను చేరవేస్తుండటంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వెలుపల పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. మాది ఖమ్మం డిస్టిక్ అండి, తెలంగాణ. నేలకొండపల్లి మండలం, మంగాపురం దండ. ఫ్రీ దర్శనంకి వచ్చాను ట్రైన్లో. మాకు మంచిగా అన్ని లోన చాయ్, టిఫిన్, అన్ని రకాలుగా మంచి టికెట్ లేకుండా మాకు ఫ్రీ దర్శనం మంచిగా అయింది. ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, మంచిగా ఉంది మాకు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారిని ఉదయం బ్రేక్ దర్శనం దర్శించుకున్నాం. ఇప్పుడు వర్చువల్ సేవ దర్శనం చేసుకున్నాం. స్వామివారి దర్శనం చాలా చక్కనైనటువంటి ఏర్పాట్లు టీటీడీ వారు చేశారు. ఇక్కడ స్వామివారి తాలూకా దర్శనం కానీ, లేకపోతే లడ్డూ ప్రసాదం విషయంలో కానీ, అన్నదానం విషయంలో కానీ కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ఏర్పాట్లు అమోఘంగా చేస్తున్నారు. శ్రీవారి సేవకులు కూడా చాలా చక్కనైనటువంటి అందరికీ కూడా ఎలాగెళ్ళాలి ఏంటని అందరికీ తెలిసే విధంగా తెలియజేస్తున్నారు. టీటీడీ వారు ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ స్వామివారిని దగ్గరికి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకా ముందు మంచి సేవలు ప్రజలందరికీ అందించాలని, స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని, నిజంగా ఆ స్వామివారిని కనులారా చూస్తే అంత అద్భుతమైనటువంటి శక్తి మనకి వస్తుంది. స్వామివారి దర్శనం కూడా అలాగే టీటీడీ వారు ఎవరిని తొయ్యడం కానీ ఏం లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరికీ కూడా చూసే విధంగా బిఆర్ నాయుడు గారు ఏ రకంగా చెప్పారో ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా చక్కనైనటువంటి ఏర్పాట్లు టీటీడీ వారు చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మనోహరు, మాది దేవనకొండ గ్రామము, కర్నూలు డిస్టిక్. ఈ అంతా దర్శనం బాగా జరిగింది. కింద టోకన్ ఇచ్చారు శ్రీనివాసంలోన. మరి మాకు అన్ని సౌకర్యాలు సఫలంగా బాగా జరిగాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హరివర్ధన్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మాకు చేంజెస్ బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. దర్శనం కూడా జల్దీ అవుతుంది. 300 అండ్ ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు. నీట్నెస్ కూడా బాగుంది. లడ్డూలు కూడా ఇస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మాది విజయవాడ అండి. మేము ప్రతి నెల వస్తూ ఉంటాము. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా అద్భుతంగా దర్శనమైంది. ఇంతకుముందు వస్తే మామూలు ప్రసాదం టైంలో ఓన్లీ లడ్డు మాత్రమే ఉండేది. ఇప్పుడు అన్ని రకాల ప్రసాదాలు, నైవేద్యాలు దొరుకుతున్నాయి. ఫుడ్ విషయంలో కూడా చాలా బాగుంది. వెంగమాంబ దాంట్లో అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. దర్శనం కానీ మెయింటెనెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్ టీటీడీకి ఒక 41 సీటర్ ఏసీ బస్సును ఆదివారం విరాళంగా అందించింది. సుమారు 35 లక్షల విలువైన ఈ బస్సును అశోక్ లేలాండ్ ఎంహెచ్సివి అధ్యక్షుడు సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు టీటీడీకి అందజేశారు. సాధారణంగా ప్రతి ఏడాది అశోక్ లేలాండ్ కంపెనీ వారు టీటీడీకి ఒక ఆటోమొబైల్ వాహనాన్ని విరాళంగా అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ లోకనాథం, తిరుమల డిపో డిఐ వెంకటాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీ అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. మాస పూజలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు ఎంతో శ్రద్ధగా సూర్య నమస్కారాలు చేసి యోగాసనాలు వేశారు. అలాగే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన కొండ పరిసరాలలో యోగాంధ్ర ర్యాలీ నిర్వహించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ఆధ్యాత్మిక సౌగంధాలతో వెలుగులు విరజిమ్మింది. నగర వీధులు భక్తుల భక్తి చైతన్యంతో దివ్యకాంతులను వెదజల్లాయి. స్థానిక పీవీఆర్ బాదుర పాఠశాల ఆవరణలో లోక కళ్యాణార్థం శ్రీ గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒంగోలులోని గాయత్రి పరివార్ వేదగాయత్రి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ యజ్ఞ కార్యక్రమంలో భాగంగా నగర వీధులలో కలశ శోభాయాత్ర భక్తుల భరితంగా జరిగింది. మహిళలు పసుపు వర్ణ సంప్రదాయ వస్త్రధారణలతో కలశాలను శిరసున ధరించి నగర వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. గాయత్రి అనుగ్రహం పీఠం నుండి యజ్ఞ ప్రాంగణం వరకు సాగిన కలశ శోభాయాత్ర ఆద్యంతం అద్భుతంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లల మర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గజవాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై వెంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలు విశేష ఆరాధనలతో సేవించి కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు గజవాహనంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్త ప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండల రాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభువుగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయ ప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు
సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ నగరంలోని పద్మావతి గోదా సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసి ఆగమోక్తంగా పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను జరిపించారు. ఆపై భక్తులు శ్రద్ధాభక్తులు స్వామి అమ్మవార్లను సామూహికంగా కుంకుమార్చనలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా శ్రీ మహాగణపతికి, ఆపై శ్రీ సూర్యనారాయణుడికి అర్చకులు సంకల్పంతో షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ మహాగణపతికి, శ్రీ సూర్యనారాయణమూర్తికి అర్చకులు ఏకకాలంలో పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో అభిషేకాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివార్లకు అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆ తర్వాత భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. నెల్లూరు నగరం వేదాయపాలెంలో వేంచేసిన శ్రీ గురువాయూర్ శ్రీ మహావిష్ణువు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గురువాయూర్ మహావిష్ణువుకు కళ్యాణోత్సవం నయనానందకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గురువాయూర్ శ్రీ మహావిష్ణువు స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించి కర్పూర హారతలు అందజేశారు.
ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరునికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు శనీశ్వరునికి తొలుత తైలంతో, ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో శనీశ్వరునికి అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమతానగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ 4వ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాధనలు నిర్వహించి సుందరంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరించి కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం శాంతి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని తరించారు. శ్రీ వెంకటేశ్వరునికి చెల్లి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై నున్నది. విజయవాడ నగరం సీతాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుదర్శన మహాయంత్ర పూజ వైభవంగా జరిగింది. సర్వ మంగళాలను ప్రసాదించే శ్రీ వెంకటేశ్వరునికి ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఆపై లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో స్వామివారి సన్నిధి ఎదురుగా శ్రీ సుదర్శన మహాయంత్రాన్ని అందమైన రంగవల్లులు, సుగంధ శోభిత వర్ణమయ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆపై ఆగమ పండితుల ఆధ్వర్యంలో శాస్త్ర సంప్రదాయానుసారం శ్రీ సుదర్శన మహాయంత్ర పూజ మంగళకరంగా జరిగింది. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి అభిషేకం వేడుకగా జరిగింది. మద్ది చెట్టులో స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం.
ఈ నేపథ్యంలో జ్యేష్ఠ మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు మూలమూర్తికి నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై పవనసుతుడు శ్రీ ఆంజనేయుని ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో వాయునందనికి విశేషంగా అభిషేకం జరిపి కర్పూర హారతలు అందజేశారు. సకల సౌభాగ్యాలను ప్రసాదించు తల్లి అంటూ భక్తులు శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవిని సేవించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండల కేంద్రంలో లోక కళ్యాణాన్ని కోరుతూ సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీ లలితాదేవి అమ్మవారిని వేంచేపు చేశారు. గణపతి పూజ పుణ్యాహవచనం జరిపి సకల జనులు సుఖశాంతులతో వెలసిల్లాలని కోరుతూ హోమాలను జరిపారు. ఆపై సువాసినులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ సహస్రనామాలను పఠనం చేస్తూ సామూహిక కుంకుమార్చనలు జరుపుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువుతీరిన శ్రీ కరుమారియమ్మ ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. మాస పూజలలో భాగంగా చల్లని తల్లి శ్రీ కరుమారియమ్మకు మంగళాభిషేకాలను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ముందుగా అమ్మవారికి సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలతో అమ్మవారిని స్తుతిస్తూ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకించి నీరాజనాలు అందజేశారు. అభిషేకానంతరం అమ్మవారి దివ్యమూర్తిని వెండి కవచం, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో వేంచేపు చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజన సమర్పణ గావించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.